శంకరి అండ్ వైసీపీలో ఇంకా టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న పరిస్థితి అంటే చూస్తే తాడేపల్లికి గత 3-4 రోజులుగా ఇటు అందరూ ప్రజాప్రతినిధులంతా క్యూలు కడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 40 కోట్లు, ఎంపీ టికెట్ కావాలంటే 140 కోట్లు డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. ఓడిపోయే సీటుకు అధికారంలోకి రాని పార్టీకి ఎందుకు కట్టాలి అని కూడా వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, సిట్టింగా లేకపోతే సీనియరా జూనియర్ అని ఏం లేదు, కప్పం కడితే చాలు అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీలో ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టేశారు. రిజర్వ్ సీటుకు 70 నుంచి 100 కోట్లు, జనరల్ టికెట్ కు 140 కోట్లు, ఆర్థికంగా మరింత స్థితిమంతులైతే 180 కోట్ల దాకా పెట్టాల్సిందే. అడిగినంత డబ్బులు ఇవ్వగలిగితేనే రండి, లేదంటే పోండి అని ముఖానే చెప్పేస్తున్నారని సమాచారం. ఎంపీ టికెట్ అడిగింది సీనియరా, జూనియరా, సిట్టింగ్ ఎంపీనా, కొత్త నాయకుడా, వీటితో సంబంధం లేకుండా షరతులు విధించి దానికి కట్టుబడి కప్పం కడితేనే టికెట్ ఇస్తామని తేల్చి చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజకీయాల్లో జగన్ కంటే ఎంతో సీనియర్ అయిన ఓ సిట్టింగ్ ఎంపీ తన లోక్సభ పరిధిలోని అభ్యర్థులను మార్చాలని సూచించారట. అయితే ముందు మీ సీటు ఓకే చేసుకోండి అని జగన్ శిబిరం ఆయనకు బదులిచ్చింది. అదేంటి, నేను సిట్టింగ్ ఎంపీని కదా, నేను కొత్తగా సీటును నిర్ధారించుకోవడం ఏంటి అని ఆయన విస్మయానికి గురయ్యారు. జగన్ను కలిసి ఈ అంశంపై చర్చించారు. ఎంపీ సీట్ కావాలంటే ముందు 140 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే అని సమాధానం రావడంతో ఆ ఎంపీ బిత్తరపోయారు. పార్టీలో సీనియర్ను అంత డబ్బు ఎందుకు డిపాజిట్ చేయాలి అని సందేహం వ్యక్తం చేశారు. లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు సగటున 20 కోట్లు పార్టీ తరపున ఇవ్వాలి, అది మీరే భరించాలి అని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేస్తారు? వారి ఖర్చు వారు భరించాలి కదా అని ఆ నేత తిరిగి ప్రశ్నించగా, అవన్నీ కుదరవు, డిపాజిట్ చేస్తేనే టికెట్, లేదంటే తప్పుకోండి అని జగన్ అన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు 140 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఆయన సిఫార్సు చేసిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక చేయబోమని మరో బాంబు పేల్చారు. దీంతో ఎంపీ సీటుకు దండమని ఆయన జగన్ ముందే చెప్పారని తెలిసింది. రాష్ట్రంలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా వదిలేయడానికి కప్పం కట్టకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రాయలసీమ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నేతకు నో టికెట్ అని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. కారణం ఆయన దగ్గర డబ్బు లేకపోవడమే. దీంతో ఆయన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఆ స్థానంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ను ఎంపీ అభ్యర్థిగా నిలపాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. అది రిజర్వ్ స్థానం. ఇక్కడ ఖర్చుకు సై అని ఆ ఐఏఎస్ అధికారి పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఐఏఎస్ కు జగన్ తరపున లాబియింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆ రిటైర్డ్ అధికారికి పెద్ద పరిచయాలున్నాయి. తనకు జగన్ టికెట్ ఓకే చేసినట్లు ఆయన తన సన్నిహితులకు చెప్పుకుంటున్నారు. కర్నూలు లోక్సభ సీటుపై మరో సీనియర్ ఐఏఎస్ అధికారి గట్టిగా ఆశ పెట్టుకున్నారు. ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో 5-6 కీలక శాఖలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు నుంచే ఎంపీగా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు సన్నిహితుల ద్వారా జగన్ కు సమాచారం పంపించారు. అది ఫలితం ఇవ్వకపోవడంతో ఢిల్లీలో ఉన్న ఓ మైనారిటీ పెద్దతో ఫోన్ చేయించి జగన్ ను కలిసినట్లు తెలిసింది. నాకు కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వండి, 100 కోట్లు ఇచ్చేందుకు రెడీ అని ఆ ఐఏఎస్ సూటిగా చెప్పినట్లు సమాచారం. ఆయన ఎక్సైజ్ శాఖలో అధికారి. గతంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో 15 కోట్లు డిపాజిట్ చేసేందుకు ముందుకొచ్చినా ఆయనకు టికెట్ దక్కలేదు. ఈసారి కోస్తా జిల్లాలో ఓ రిజర్వ్ ఎంపీ టికెట్ పై కన్నేశారు. తనకు టికెట్ ఇస్తే 50 కోట్లు డిపాజిట్ చేస్తారని జగన్ కు సన్నిహితులైన ఓ అధికారి ద్వారా వర్తమానం పంపినట్లు తెలిసిందే.
మరో 25 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పెట్టుకోగలని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ప్రాథమికంగా ఓకే అనుకోవడంతో జగన్ శిబిరం నుంచి ఆయనకు సానుకూల సంకేతాలు అందినట్లు తెలిసింది.